కులానికి సంబంధించి పార్టీ మళ్లీ ఆయన్నే ముందు పెడుతుందని ఆ జిల్లా వైసీపీ కాపు నేతలు కుతకుతలాడిపోతున్నారా? ఆయన చేసిన అత్తి వలన జరిగినటువంటి డ్యామేజ్ చూసైనా తత్వం బోధపట్టలేదని అంటున్నారా? పేరు మార్చుకుని మళ్లీ పక్క రాష్ట్రంలో కలిపేయండని అనడంపై సెటైర్లు వినిపిస్తున్నాయా? ఫలితాలు చూసైనా పద్ధతి మార్చుకోవాలి కదా అంటున్నారా? జరిగిన డ్యామేజ్ చాలదా మళ్లీ ఆయన్నే ముందుకు తీసుకొచ్చి ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారని తెగ ఫీల్ అయిపోతున్నారా? ఎవరి గురించి అంతలా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు? ఆయన విషయంలో ఉన్న అభ్యంతరాలేంటి? వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి గత సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిస్తానని శపథం చేసి పేరు మార్చుకున్నారు. అయితే ఎన్నికల తర్వాత వైసీపీ ఓడిపోవడంతో పెద్దగా యాక్టివ్ గా లేరు. ఆయన కుమారుడు గిరి ప్రస్తుతం ప్రతిపాడు వైసీపీ కోఆర్డినేటర్ గా ఉన్నారు. అయితే ఇప్పుడు అంబటి వ్యవహారంలో మరోసారి లేఖతో బయటకొచ్చారు. కాపులను కావాలని టార్గెట్ చేశారని గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. గతంలో వంగవీటి రంగా తర్వాత తాను ప్రస్తుతం అంబటి అంటూ సుదీర్ఘంగా ప్రస్తావించారు. తమ కాపు జాతిని పక్క రాష్ట్రంలో ఆయన కలిపేయాలని ప్రభుత్వ పెద్దలను ప్రశ్నించారు. అదంతా బాగానే ఉంది. పార్టీ నుంచి బ్రీఫ్ రాకుండా ఆయన ఆ స్థాయిలో స్పందించే అవకాశం ఉండదు. అదంతా ఒక లెక్క ప్రకారం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేతగా ఓ వెలుగు వెలిగిన ముద్రగడ పద్మనాభం ప్రాధాన్యత కాలక్రమేణా కాపు సామాజిక వర్గంలో తగ్గుముఖం పట్టింది. 2020లో ఉద్యమం నుంచి తప్పుకోవడం, రాజకీయ పరిణామాలు, పవన్ కళ్యాణ్ నాయకత్వానికి మద్దతు పెరగడం, అలాగే నిరంతర అధికార మార్పులతో కాపుల్లో ఆయనపై ఆదరణ తగ్గింది. దీనివల్ల ఆయన లేఖలు రాసిన పూర్వపు స్పందన మాత్రం కనిపించడం లేదు. కాకినాడ జిల్లాకు సంబంధించి 7 అసెంబ్లీ, 1 పార్లమెంటు స్థానం ఉంది. కాపు ఓటర్లు గెలుపు ఓటములను డిసైడ్ చేస్తారు. గత ఎన్నికల్లో వైసీపీ 7 అసెంబ్లీ సీట్లకు గాను 6 చోట్ల కాపులకు అవకాశం ఇచ్చింది. ఎంపీ సీటును కూడా అదే సామాజిక వర్గానికి కేటాయించింది. ఫలితాలు చూస్తే ఆ సామాజిక వర్గం ఓటర్లు వైసీపీని పూర్తిగా పక్కన పెట్టేసినట్లు అర్థమవుతుంది. అయితే ఫ్యాన్ పార్టీ కాపు నేతలు ఇప్పుడు ఈ విషయంపైనే చర్చించుకుంటున్నారట. గత ఎన్నికలకు ముందు పార్టీలో చేరి పద్మనాభం పరిధి దాటి మాట్లాడారని, అది కూడా ఒక మైనస్ అయిందని అంటున్నారట. మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం కోసం వైసీపీ తహతహలాడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అసలు ముద్రగడ అవసరం వైసీపీకి ఉందా అనేది ప్రశ్న. ముద్రగడ పరిధి దాటి ప్రవర్తించడం వలన సొంత కులంలోనే నెగిటివ్ అయిందని అంటున్నారట. అసలు ఒక విధంగా చెప్పాలంటే అందరూ యూనిటీ అవడానికి ఆయన మాటలు కూడా కారణమని చర్చించుకుంటున్నారట. ఆయన పార్టీ మాత్రం మళ్లీ ఆయనకు హైప్ క్రియేట్ చేయడం అవసరమా అని గుసగుసలాడుకుంటున్నారట. ఆయన ప్రస్తుత రాజకీయాలపై ముద్రగడకు పెద్దగా అవగాహన లేదని సెటైర్లు వేసేవాళ్లు ఉన్నారట. 2009లో కాంగ్రెస్ నుంచి పిఠాపురంలో పోటీ చేసిన ఆయన 3వ స్థానంతో సరిపెట్టుకున్నారని, 2014లో ప్రతిపాడు నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి కనీసం 10,000 ఓట్లు కూడా తెచ్చుకోలేదని, ఇక 2024లో ఆయన పెర్ఫార్మెన్స్ అందరూ చూశారని నేతల మధ్య చర్చ జరుగుతోందట. జిల్లాలో ఆయన పరిస్థితి తమకు తెలుసని, అందుకే దూరంగా ఉంటున్నామని క్లారిటీగా చెప్పేస్తున్నారట. మిగతా వారికి ఆ విషయం తెలియదు కదా అని కుండ బద్దలు కొట్టేస్తున్నారట. గత ఎన్నికల్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవడంతో ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్నారు. మళ్లీ ఏ విధంగా కాపుల ప్రతినిధిగా మాట్లాడతారని అంటున్నారట. పార్టీ కూడా గ్రౌండ్ లెవెల్లో పరిస్థితుల్ని అబ్జర్వ్ చేయాలని సోషల్ మీడియాలో పోస్టింగులు చేసేవాళ్లు ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రస్తుత జనరేషన్ లో ముద్రగడ రాజకీయాలు ఓల్డ్ వర్షన్ అయిపోయాయి. దానివలన కులంలో కొత్తగా వచ్చే బలమేమీ ఉండదని, దానికి అనుగుణంగా పార్టీ కూడా అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉందని అంటున్నారట. లోకల్ గా తమకు డ్యామేజ్ అవుతుందని గుర్తు చేస్తున్నారట. మొత్తానికి పార్టీ ముద్రగడను కాపుల తరఫున ముందు పెట్టడంతో కొత్త కిరికిరి నడుస్తోంది. అసలు కులంలోనే లేనని ఆయన ప్రకటించుకున్న తర్వాత మళ్లీ ఈ పంచాయతీలో అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. సున్నితమైన అంశాల జోలికి పద్మనాభరెడ్డిని తీసుకురావద్దని అంటున్నారు. మరి ఈ వ్యవహారం ఎటువంటి టోన్ తీసుకుంటుందో చూడాలి మరి.